ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు ఒక హెల్ప్ చేయడానికా లేకపోతే వాళ్ళకి శుభవార్త చెప్పడానికా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి సిస్కోతో ఒప్పందాలు అయితే చేసుకుంది. ఇదంతా బానే ఉంది. 50,000 మందికి ఉచితంగా ఏఐ లేకపోతే నెట్వర్క్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలలో శిక్షణ కూడా ఇప్పించనుంది సిస్కో ద్వారా. అయితే ఇదంతా ఒకవైపు మంచిగానే జరుగుతుంటే ఈ రోజు సిస్కోతో జరిగిన మీటింగ్ వల్ల మాత్రం టీడీపీ సోషల్ మీడియాలో ఒక దుమారం అయితే లేగింది. అదెందుకో మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇతన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇతను ఎవరైతే ఉన్నారో ఆయన సిస్కోకి సంబంధించిన మనిషిగా, అంటే సిస్కో ఏదైతే తెలంగాణ, ఆంధ్ర లేకపోతే కర్ణాటకకు సంబంధించి సిస్కో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లాగా ఈరోజు నారా లోకేష్తో కలవడానికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే అతను ఎవరంటే రవీంద్రారెడ్డి ఇప్పాల. అయితే రవీంద్రారెడ్డి ఇప్పాల అనేది ఒక టీడీపీ వైసీపీ సోషల్ మీడియాని దాదాపు ఒక 10 ఏళ్ల నుండి ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళకి ఇతనెవరో క్లియర్ కట్గా తెలిసే ఛాన్స్ అయితే ఉంది. అతనెవరు అంటే ఎప్పుడు వైసీపీ ఫ్యాన్, వైసీపీ యాక్టివిస్ట్. అతను వైసీపీలో ఉండి టీడీపీని అంటే నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, భువనేశ్వరిని లేకపోతే నారా బ్రహ్మని వీళ్ళని ఎలాంటి మాటలు మాట్లాడాడు, లేకపోతే ఆ కుటుంబం గురించి ఎలాంటి కమెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అనేది ఒక 10 ఏళ్ళు ఎవరన్నా వైసీపీ టీడీపీ ఫ్యాన్ వార్సో లేకపోతే సోషల్ మీడియా అకౌంట్సో లేకపోతే సోషల్ మీడియాని నార్మల్గా ఫాలో అవుతుంటే తెలుస్తుంది. అలాంటి అతను నారా లోకేష్ని కలవడానికి సిస్కో బృందంతో పాటు వచ్చాడు. ఎంఓయూలో అవన్నీ జరిగిపోయాయి. తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చాయి. రవీంద్రారెడ్డి ఇప్పాల మామూలు మనిషి కాదు. అతను మాట్లాడిన మాటలు కానీ, పోస్టులు పెట్టినవి కానీ చూస్తే ఎవరికైనా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనే ఒక చిరాకు అయితే వస్తుంది. అది మనం ఏ గ్రూప్ని సపోర్ట్ చేస్తున్నా వచ్చే అభిప్రాయం అయితే అదే, ఏంటి ఇంత చండాలంగా పెడుతున్నాడు అనేది అయితే వస్తుంది. అలాంటి మనిషిని అంటే ఇప్పుడు వైసీపీ అతను అని చెప్పా కదా నేను, అక్కడ వైసీపీ వాళ్ళు కూడా అతన్ని అసలు ఉంచుకోలేక ఆ మాటలు మాట్లాడే విధానం చూడలేక కొన్ని రోజులు అతన్ని పార్టీకి అతనికి సంబంధం లేదని ప్రకటించడం కూడా జరిగింది. అలాంటి అతను ఈ రోజు లోకేష్ దగ్గరికి రావడం, ఈ ఎంఓయూలు అన్ని చేసుకొని వెళ్ళడం, బయటకు వెళ్ళిన తర్వాత ఈ వీడియో రావడంతో ఒక్కసారిగా టీడీపీ సోషల్ మీడియా అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఇంత గలీజ్గా మాట్లాడిన అతన్ని మళ్ళీ లోకేష్ దగ్గర వరకు రానిచ్చాడు, ఎందుకు రానిచ్చాడు అనే దాని మీద ఒక క్వశ్చన్ అయితే లేచింది. దానికి టీడీపీ సోషల్ మీడియా కానీ లేకపోతే బయట వైసీపీ వాళ్ళు కానీ ఒక చర్చలు అయితే జరిగాయి. దీని తర్వాత మొత్తం క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇతని మీద 2017లో కేసులు అయ్యే అతని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఆయన. ఎందుకంటే ఇంట్లో ఆడవారినో లేకపోతే రాజకీయ పార్టీలలో హస్బెండ్సో లేకపోతే కొడుకులో ఉంటేనో ఆ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా తిడుతుంటే దానికి ఎవరు హర్షించరు. సో అలానే ఇతను అరెస్ట్ అయ్యాడు. 2017లో మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. తర్వాత ఇప్పుడు ఈ కొన్ని రోజుల నుంచి స్తబ్దుగా ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదో మెదడులో పురుగు తిరిగినప్పుడు ఆయన పెడుతూనే ఉన్నాడు పోస్టులు. కాకపోతే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గాడనే చెప్పుకోవాలి. దాని తర్వాత ఇన్ని రోజులకి రవీంద్ర ఇప్పాల కనబడడం అండ్ దట్టు లోకేష్తో పాటు వచ్చి ఆ మీటింగ్లో కూర్చోవడం. అండ్ ఇంకో విషయం చెప్తే ఇంకా షాకింగ్ ఏంటంటే ఆయన సిస్కోలో అంటే హై పొజిషన్ ఉన్న కంపెనీలో ఆయనది కూడా హై పొజిషన్. దాంట్లో ఈ మీటింగ్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసింది రవీంద్ర ఇప్పాలనే అంట. వచ్చారు లోకేష్తో, అదంతా మాటామంతి అంతా జరిగిపోయింది. ఈ వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఎవరైతే టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళని అండ్ లోకేష్ని, చంద్రబాబు నాయుడిని తిట్టడం అయితే స్టార్ట్ చేశారు. అంత మాట్లాడిన అతన్ని ఎలా దగ్గరికి రాణిస్తారు అనేది అయితే ఒకటి చర్చ నడిచింది. దీని తర్వాత మొత్తం అతని గురించి క్రాస్ చెక్ చేసిన తర్వాత లోకేష్ టీం ఓఎస్డి నుంచి ఒక లెటర్ అయితే సిస్కోకి వెళ్ళడం జరిగింది. ఏవైతే ఎంఓయూలు చేసుకున్నామో అది చాలా హ్యాపీ అండ్ వీఆర్ వెల్కమ్ యూ. కాకపోతే ఇతన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎటువంటి ప్రాజెక్ట్స్లో కూడా ఇతన్ని ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని లోకేష్ టీం దగ్గర నుంచి అయితే వాళ్ళకు ఒక లెటర్ వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు కామ్గా ఉన్న రవీంద్ర ఇప్పాల 2017కు ముందు అంటే అరెస్ట్కు ముందు వరకు చూసుకుంటే ఎలాంటి బిహేవియర్ ఉండింది అనే దాన్ని ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కూడా టాలరేట్ చెయ్యరు. అలాంటి బిహేవియర్ అది.
సో ఇప్పుడు అసలు ఉన్న ఉద్యోగానికి కూడా ఎసరొచ్చేలా ఉందండి. ఎందుకంటే హెచ్ఆర్స్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ అంతా చేస్తారు. చేసిన తర్వాతే వాళ్ళని కంపెనీలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి అలాంటి టైంలో ఇలాంటి ఒక పెద్ద కంపెనీలోకి అతన్ని తీసుకునేటప్పుడు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండా తీసుకున్నారా? లేకపోతే అతనేమన్నా దాచిపెట్టి తన మీద ఉన్న కేసులు ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాచిపెట్టి జాబ్‌లోకొచ్చాడా అనేది గూడా ఒకటైతే నడుస్తుంది బయట. ఒకవేళ అదంతా క్రాస్ చెక్ చేసి సిస్కో ఒక నిర్ణయం తీసుకుంటే ఇతను ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు బయట. చూడాలి మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాని లేకపోతే సిస్కో గాని ఎంత సీరియస్‌గా తీసుకుంటుంది. అతనికి రానున్న రోజుల్లో ఎలాంటి శిక్ష పడనుంది. ఇప్పుడు చేసిన తప్పు ఎప్పుడు చేసినా తప్పు తప్పే. కంపల్సరీ ఎవరైనా శిక్షను అనుభవించాల్సిందే. సో ఎలాంటి శిక్షకి అతను గురవుతాడా అనేదైతే చూడాలి.